ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని ఉత్సాహం మరియు ఓదార్పు పొందిన సందర్భాన్ని ప్రతిబింబిస్తుంది. అన్న అనే ఒక మహిళ జీవితంలో ఎంతో బాధ నిండింది. ఆమె స్త్రీ అయినా, పిల్లలేని కారణంగా ఆమె సమాజం ఆమెని చులకనగా చూస్తుంది. ఆమె భర్త ఎల్కానా తనతో ఎంతో ప్రేమగా ఉంటాడు, కానీ పిల్లలు లేకపోవడం అన్నాను ప్రతిరోజు కృంగదీస్తుంది. ఎల్కానా మరో భార్య అయిన పెనిన్నాను కూడా పెళ్లి చేసుకున్నాడు. పెనిన్నాకు పిల్లలు ఉండడంతో ఆమె అన్నాను ఎప్పుడూ కించపరిచేది. ఒకరోజు అన్న ఈ బాధను భరించలేక షీలోహు మందిరానికి వెళ్ళింది. అక్కడ దేవుని మందిరంలో ఆమె మనస్సును దేవుని ముందుకు తెచ్చింది. ఆమె హృదయం వేదనతో దేవునితో ప్రార్థన చేస్తూ ఉంది. యెహోవా, సైన్యములకు అధిపతియగు నీవు నన్ను మరచిపోలేదని నీ సేవకురాలిని జ్ఞాపకం చేసుకుంటావా? నీవు నన్ను దయ చూపించి ఒక కుమారుని ప్రసాదిస్తే అతన్ని నా జీవిత కాలం నీ సేవకునిగా అర్పిస్తాను అన్న ఎలా ప్రార్థన చేసింది. ఆమె గొంతు వినిపించలేదు, కానీ పెదాలు కదులుతూ ఉన్నాయి. అక్కడున్న యాజకుడు ఏలీ ఆమెను తాగిందేమోనని భావించి నిందించాడు. కానీ అన్న వెంటనే వివరణ ఇచ్చింది. అయ్యా, నేను దుఃఖంతో నా వేదనను దేవుని ముందుంచాను అని చెప్పింది. అప్పుడు ఏలీ, శాంతితో వెళ్ళు, ఇజ్రాయేలు దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు అని అన్నాను ఆశీర్వదించాడు. అన్న ఇంటికి తిరిగి వెళ్ళింది, కానీ ఇప్పుడు ఆమె హృదయం బాధతో నిండలేదు. దేవునిపై ఆమె నమ్మకం పెరిగింది. కొంతకాలం తర్వాత అన్న దేవుని దయతో ఒక కుమారుణ్ణి ప్రసవించింది. అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. అంటే దేవుని ద్వారా దేవునికి చేసిన ప్రార్థన ఫలించిందని అర్థం. అన్న తన దేవునితో చేసిన వాగ్దాన ప్రకారం సమూయేలుని దేవుని సేవకునిగా అర్పించింది. ఈ కథలో అన్నాకు దేవుడు ఎంతో ఓదార్పును, శాంతిని ఇచ్చాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు రావడం ద్వారా మనము కూడా ఓదార్పును పొందగలమనే ముఖ్యమైన సందేశం ఉంది. ఆమేన్.